నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. ఈ మధ్య కాలంలో ఈ కెమెరాస్, స్పై కెమెరాస్ అనుకోండి, షాపింగ్ మాల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. అంటే పెట్టకూడని చోట పెట్టడం, వాష్రూమ్స్లో పెట్టడం, లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర పెట్టడం, వాటి వల్ల బెదిరించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి ఇన్సిడెంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఏం జరిగింది? ముందు అన్నిటికన్నా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ప్రతి వాళ్ళు ఏ టెక్నాలజీని అడ్వాంటేజ్గా తీసుకోవడము, వస్తున్న మార్పులు, టెక్నికల్గా వస్తున్న మార్పులను అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్ని దారుణాలకి పాల్పడుతున్నారు అని నిదర్శనం ఇది ఒక ఇన్సిడెంట్. దీనికి ముందు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. హోటల్స్లో స్పై కెమెరాలు పెట్టడం, ట్యూబ్ లైట్లలో పెట్టడము, మామూలు ఉంటాయిగా హోల్డర్స్లో పెట్టడము, కాఫీ కెటిల్లో పెట్టడము. ఒకప్పుడు పెన్ కెమెరా కూడా పర్మిషన్ ఉండాలి గవర్నమెంట్ నుంచి మనం పెట్టుకొని వెళ్ళాలంటే. ఎందుకంటే పెన్ కెమెరా ఎందుకు పెట్టుకుంటాము, అక్కడ మాట్లాడే విజాలని జనాలకి హాని కలిగించే మనుషులతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి విషయాలు తీసుకునేటప్పుడు పెన్ కెమెరా పెట్టుకొని వెళ్తాం. ఎందుకంటే వాడు చెప్పేవన్నీ రికార్డ్ అవుతాయి. వాడు జనాలకి ద్రోహం చేస్తున్నాడు కాబట్టి వాడిని పట్టించుకోవడం కోసం, వాడిని పట్టుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళారంటే, చాందినీ చౌక్ ఢిల్లీలో ఉందనుకోండి, ఒక 200 దుకాణాలు ఈ కెమెరా గురించే. 200 దుకాన్ ఓన్లీ కెమెరాలు. మన దగ్గర కూడా స్పై కెమెరా, లైట్ కెమెరా, క్యాప్ కెమెరా, వాటర్ బాటిల్ కెమెరా, పెన్ క్యాప్ కెమెరా, సిగరెట్ కెమెరా, మొబైల్కి మీరు పౌచ్లు పెట్టుకుంటారు కదా, పౌచ్ల్లో కూడా స్పై కెమెరాస్. ఇన్ని రకాలైన కెమెరాస్ తెలుసా. సో వీటి వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి? వీటితో ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయాలనుకునే దానికి వాళ్ళ వీడియోస్ అన్నీ తీసి బ్లాక్మెయిల్ చేసేదానికి ఒకసారి ఉపయోగిస్తారు. లేదా ఇలాంటి సెక్షువల్ కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ తీసి, వీడియోసో క్లిప్సో తీసి, ఇప్పుడు మనకు ఈ ఫారెన్ పాన్ సైట్స్ ఉంటాయి కదండి, అది VPN ద్వారా ఓపెన్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ పాన్ సైట్స్లో వీళ్ళు కానీ ఫోటోలు, వీడియోలు, మాస్క్ పెట్టేసి అప్లోడ్ చేస్తే ఒక్క వ్యూకి $1,000 అలా సంపాదిస్తున్నారు. పీపుల్ ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు దట్ పేమెంట్ అండ్ దే ఆర్ గెట్టింగ్ పెయిడ్. దే ఆర్ గెట్టింగ్ న్యూడ్ అండ్ దే ఆర్ షోయింగ్ ఆల్ ద న్యూడ్. ఈ వీడియోస్ అన్ని తీసి ఇప్పుడు మన షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్లో కూడా అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు ఫీమేల్స్ కానీ, అక్కడ ఏమైనా వీడియోస్ ఉన్నాయా అది ఇది అని చెప్పి, కెమెరాస్ ఉన్నాయా. ఎలా తెలుస్తుంది అవన్నీ? అదేనండి, ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో చెప్తాను. దానికన్నా ముందు ఎలా తెలుస్తుందంటే, చూడాలి ఎక్కడైనా ఉందా అని. ఒక రెడ్ బ్లింక్ అనేది డాట్ బ్లింక్ అవుతూ ఉంటుంది కెమెరా మీద ఎప్పుడైనా సరే, అప్పుడే కెమెరా ఆన్ ఉన్నట్టు. ఇప్పుడు మన దగ్గర రౌండ్ వచ్చేసాయి, అది వైట్ కలర్ లో ఉంటది, అదే కెమెరా అని చెబుతూ ఉంటారు. అది 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 పని చేస్తుందో లేదంటే లైట్ రెడ్ కలర్ డాట్ కనిపిస్తుంది. అసలు కనిపిస్తుంది, అదే కెమెరా రెడ్ కలర్ డాట్ అనమాట. మన ఇంట్లో సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి రెడ్ కలర్ డాట్, అదే ఆన్ అయినట్టు. సో అలా సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ అనే ఒక ప్లేస్కి సంబంధించి ఒక వ్యక్తి ఒక పెద్ద విల్లాలో 35 మంది అమ్మాయిలతో హాస్టల్ నడుపుతున్నాడు. ఫస్ట్ వాడు ఎంత చండాలం అంటే, ముందు అసలు వాళ్ళ భార్య నేను బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందా అని తెలియడానికి ముందు వాళ్ళ భార్యను చెక్ చేయడానికి వాళ్ళ బెడ్రూమ్లో పెట్టాడు. తర్వాత వాళ్ళ కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ బెడ్రూమ్లో ఒక స్పై కెమెరా పెట్టాడు, పని చేస్తుందా లేదా అని. ఆ టెస్ట్లన్నీ అయిపోయాక తీసుకుని వెళ్ళి అమ్మాయిల బెడ్రూమ్స్లో అమర్చేశాడు. మేము ఈ పని చేయడానికి వచ్చామమ్మా, మీకు ఆ కాట్ ఏదో ప్రాబ్లం అన్నారు కదా, లైట్ ఏదో ప్రాబ్లం అన్నారు కదా, మేము ప్లంబర్ని తీసుకొచ్చాం, మీరు కాసేపు బయటకు వెళ్ళండి, మేము అన్ని సెట్ చేస్తాము అని చెప్పి. పాపం పిల్లలు ఏం చేస్తారు, అవును కదా హాస్టల్ ఓనర్ పిలిచాడు, హాస్టల్ ఓనర్ ఏదో ప్రాబ్లం అని చెప్తున్నాడు, మన కోసమే కదా మంచి పని చేస్తున్నాడు హాస్టల్ ఓనర్, సరేనన్నా అని వాళ్ళ కిందకి వెళ్తారు. వీడి లోపల కెమెరా అమర్చేస్తాడు, మొబైల్కి కనెక్షన్ ఇచ్చుకుంటాడు. వాళ్ళు బట్టలు మార్చుకున్నా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా, ఒంటరిగా ఇంకేం చేస్తున్నా కూడా వీళ్ళకి దొరికిపోవడం, దీన్ని బట్టి బ్లాక్మెయిల్ చేయడము. వీడు చేసిన దందా ఏంటంటే ఇవన్నీ వీడియోలు కూడా ఇతర దేశాలకి సేల్ చేస్తున్నాడు. ఇండియన్ డేసీ గర్ల్స్, ఇండియన్ డేసీ న్యూడ్ పిక్స్, ఇట్లా ఎక్కడా రక్షణ లేదు. అలా లేదండి. అబ్బాయి అప్పటికప్పటికి వెళ్ళి అమ్మాయి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి వాడిని పట్టుకొని తీసుకొని వెళ్ళారనమాట. అప్పటికి వాళ్ళ భార్య కొడుకు మాకు కూడా తెలియదండి ఇలాంటివన్నీ కూడా అంటే, చూడండి అమ్మ మీ బెడ్రూమ్లో కూడా ఉన్నాయంటే వాడే చెప్పారంట, ముందు నీ బెడ్రూమ్లో పెట్టని చూడని చెప్పి వాళ్ళ వైఫ్కి. అంత ధైర్యంగా ఉంది, ఎప్పటికీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడు ఒక క్రిమినల్.
అది నాకు అర్థం కావట్లేదండి. జైలు అంటే అంత అంత చిరాకేమో వాళ్ళకి. దిస్ ఇస్ కంప్లీట్లీ మైనర్ బాలికల మీద కూడా సెడ్యూషల్ కిందే కదా ఇది కూడా. కేసు కంప్లీట్లీ అవుతుంది. ఎందుకంటే మైండ్ సెట్ ఎట్లా ఉందో అతనిది అని ఆలోచిస్తాను. అతను మంచిగా ఉన్నాడండి మైండ్ సెట్. కామాంధుడు అంటే చూడ్డానికి బాగున్నాడు, కామాంధుడు నేను అనేది మైండ్ సెట్ అంతే. సెక్షువల్లీ హీఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ బేసికల్గా. అంతకన్నా వాడు ఇంకేం చేస్తాడు చెప్పండి. అంటే అమ్మేసుకుంటున్నాడు అంటున్నారు. అవును, వేరే వాళ్ళకి అమ్మేసుకొని ఇంకో హాస్టల్ పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిలు తెలియనంత Money 4 ఏళ్ళని కోసమా? ఇచ్చేస్తాను అంతే Money కదా. కోసమా? 4 ఏళ్ళని ఇచ్చేస్తానంటండి ఇదంతా. అంటే వాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కెమెరాలు పెట్టాల్సిన పని లేదు కదా. హ్మ్. వాళ్ళ వైఫ్ది పెట్టాడు, వాళ్ళ కొడుకుది పెట్టాడు. కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో బైక్లో కూడా పెట్టాడంట కెమెరాలు. అంటే వాడికి అంత పిచ్చేమో స్పై ఎందుకు కెమెరాలు అంటే అంటే. అనుమానం అతనికి? అదొక ఆనందం అంట. నాకు అనుమానం కాదు, నాకు అదొక ఆనందం అంటున్నాడు. ఎవరెక్కడికి వెళ్తున్నారో చూడడం. అదొక ఆనందం. ఎవరేం చేస్తున్నాడో చూస్తున్నాం, వాళ్ళు ఎట్లా స్నానం చేస్తారు, వాళ్ళు ఎట్లా బాత్రూంలో కూడా పెట్టాడంటండి కెమెరా. ఆ అమ్మాయి సడన్గా లోపలికి వచ్చి చూసి ఏంటిది రెడ్ లైట్ వెలుగుతోంది అని చెప్పి చూస్తే ఇంత కెమెరా. అప్పటికప్పటికి పోలీసులు పిలిపించి వాళ్ళ చేత తీయించి ఆ అమ్మాయి వాడిని పట్టించింది. హ్మ్. సో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయండి. ఎక్కడ లేడీస్కి రక్షణ లేదు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇలాంటి న్యూస్ మాట్లాడుకోవడం ఇంకా దారుణం. ఇంకా చెప్పాలనుకుంటే ఒక తల్లిని అక్కడి చంపేసిన ఇంకొక వనిత కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె ధైర్యంగా వెళ్ళి పోలీసులకు లొంగిపోయారు. నేను చంపేశాను మా అక్కని మా అమ్మని అని. ఐమాక్స్లో పనిచేసే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇలా చేశారు. ఫీమేల్స్కి ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయిపోయిందో ఆలోచించండి. ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి చదువుకోవడానికి వచ్చి హాస్టల్స్లో ఉంటూ 7,000 8,000 కట్టి వాళ్ళ శీలానికి కూడా రక్షణ లేకుండా అయిపోయింది ఇలాంటి వాళ్ళ వల్ల. అంటే వేరే వాళ్ళకి డబ్బు కోసం ఇంత ఏమన్నా నీచమైన పనికి ఎట్లా చేస్తున్నాడు అతను? పిల్లలు లేరు, ఒక్కడే కొడుక, కూతురు లేదా? ఏమో అది మనకు ఇంకా న్యూస్లో రాలేదు. బట్ వచ్చిన ప్రకారం ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే వీడు కేవలం ఈ వీడియోలు ఇక్కడే కాదు ఇతర దేశాల్లో అమ్మడానికి కావాలని చేస్తున్నాడు. 4 years నుంచి చేస్తున్నాడు. 4 years నుంచి ఎంతమంది అమ్మాయిల్ని వాడు ఇలా చేసుంటాడు ఆలోచించండి. వాళ్ళకి తెలియకుండా. వాడికి అంత పెద్ద విల్లా ఉంది, అంత పలుకుబడి ఉంది కాబట్టే కదా అంత మెయిన్ సెంటర్లో వాడు వెళ్ళి పెట్టుకున్నాడు. అది హాస్టల్, అది కూడా లేడీస్ హాస్టల్. జెంట్స్ హాస్టల్ ఎందుకు పెట్టుకోలేదు? ఓన్లీ లేడీస్ హాస్టల్. ఎందుకంటే లేడీస్ హాస్టల్లో కొంచెం క్లీనినెస్ నీట్నెస్ ఉంటుంది, పూజలు ఉంటాయి, పురస్కారాలు ఉంటాయి అని పెట్టుకొని ఉంటారు. కానీ వాళ్ళ అమ్మాయిల జీవితాలు బలైపోయినట్టే కదా ఇప్పుడు. బలవ్వకుండా ఆపడానికి ఈ అమ్మాయి అనేది. కానీ ఎంతమంది వీడియోలు బయటికి వెళ్ళాయో. వీడి ఫోన్లో అయితే ఒక వీడియోలు లేవు, ఫోన్స్లో లేవు. కానీ అవన్నీ సిస్టంలో షేర్ చేసుకొని అవన్నీ పంపించేస్తున్నాడు అంట వాడు. అంటే కేవలం మనీ కోసమే ఆడపిల్లలతో అంతే. మనీయా సైకో ఇచ్చే ఆనందమో ఇంకే ఆనందమో తెలియదు కానీ అంతే. చూద్దాం ఏం థ్యాంక్ యూ సో మచ్.